పెద్దపల్లి మండలం ఎదురుగాలతో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాళ్ల భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేక చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడమే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. శుక్రవారం అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపిరు 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ వాడదాంతో వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం. దయచేసి ఈ రైతుని అనిపించుకోకుండా ఏదో మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. పెద్దపల్లి నివాసనం సుభాష్ నగర్. నా పేరు సొల్లూరి రాజేందర్. నేను వ్యవసాయం చేస్తున్నాను. 14 ఎకరాలు నాటేసిన. 8 రోజులు పోసి జాగలేక ఇప్పుడు జాగ వచ్చింది. మాచర్ వచ్చి దగ్గర చేసే వరకు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి. 20 క్వింటాలు లాస్ అయింది. మాకేమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి.